అంటే ప్రజలు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పాలన లేదంటారు. తెలుస్తుందిగా. హ్మ్. నేను చెప్పేదే ఉంది. తెలుస్తుంది కదా! ఒక్కసారి నాతో రండి ప్రచారానికి తెలుస్తుంది. ఊళ్ళల్లో తీసుకెళ్తాను. హ్మ్. లంబాడి తండాలన్నీ పంచాయతీలు చేసిండ్రండి. ఎవరు పట్టించుకున్నారు? అసలు ఊళ్ళల్లో పోవాలంటే కొన్ని గ్రామాలకు నడుచుకుంటూ పోవాల్సింది. అట్లాంటి పరిస్థితి ఉండే 10 ఏళ్ల కింద. హ్మ్. సీసీ రోడ్లయినాయి. అంటే దేనికైనా దానికి మళ్ళీ వక్రంగా మనం ఆలోచించే అవకాశం ఉందిగా మనకు. ఇప్పుడైతే ఎవరంటే ఔట్ ఆఫ్ అవర్ కాంగానే వాళ్ళ గురించి ఏది చెప్పినా కూడా అవును. నెగెటివ్ మాట్లాడతారు. హ్మ్. కానీ దిస్ ఈజ్ రియాలిటీ. తండాలల్లో నేను నడుచుకుంటూ పోయినాం. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న చిన్న తండాలల్లో పోయినాం. వాళ్ళు ఇన్వైట్ చేసినారు. పెళ్ళిళ్ళు అయితున్నాయనమ్మా అన్నారు. నో అనలేం మనం. నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్స్, హాఫ్ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు పెట్టిన ఆ భోజనం తినేసి వాళ్ళతో పాటు స్పెండ్ చేసి వచ్చినాం. అంటే దే ఫీల్ దట్ ఓకే వీళ్ళందరూ మన కోసం పనిచేస్తున్నారు ప్రభుత్వాల్లో అని ఒక భరోసా లాంటిది. కానీ ఇప్పుడు వెళ్ళి చూడండి చాలా తండాలు పంచాయతీలైనాయి. చాలా తండాలలో సీసీ రోడ్లు వచ్చినాయి. చిన్న చిన్న గ్రామాల్లో కూడా అసలు అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఏదండి ప్రపంచం అంతా తాపంతో తల్లడిల్లిపోతుంది. చెట్లు నాటాలే అనే మాట అసలు ఒక రెవల్యూషన్ లాగా తీసుకొచ్చినారు. వన మహోత్సవం అని ఎప్పుడో అప్పుడప్పుడు చేసేవాళ్ళు ఎనకట. అవును. కానీ ఇప్పుడైతే ఒక ప్రతి ప్రతి ఊళ్ళో గూడా ఒక ట్యాంకర్ ఉంటుంది అవును. పంచాయతీలో. వాళ్ళు ట్యాంకర్ చెట్లకు నీళ్లు పోయాలి. రోడ్డు పక్కన చెట్లు నాటడం తప్పకుండా. సో, అట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. మనం ఏమంటే తొందరగా మర్చిపోతాం. అవును. 2014 కన్నా ముందు అయితే నేను తెలంగాణ ఎలా చెప్తున్నా కదా! ఉండేది? మా ఇంట్లోనే ఒక పేషెంట్ మా వారు ఉండేవారు. అసలు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలవదు. హ్మ్. చాలా వరకు వెంటిలేటర్ మీద ఆయనకు హాస్పిటల్‌లో ఉండలేక ఇంట్లోనే పెట్టుకున్నాం. మొత్తం అంతా ఒక సెటప్ చేసి. సెటప్ చేసుకున్నాం. ఆ కరెంట్ ఎప్పుడు పోతుందో తెలవదు. ఎప్పుడు ఉంటుందో తెలవదు. సో, మొత్తం అన్‌ఇంటరప్టెడ్ కరెంట్ సప్లై కావాలి. హ్మ్. ఒక పెద్ద జనరేటర్ ఉండేది. ఇప్పుడు ఆ జనరేటర్ తుప్పు పట్టింది పారేసినాం మేము. అవసరమే లేదు. మళ్ళీ కొనుక్కొచ్చుకోవాల్సొస్తుంది. కొత్తది కొనుక్కొచ్చుకోవాల్సొస్తుంది. ఆ! ఇదే నిదర్శనం ఇంకా వేరే ఏమీ లేదు. జనరేటర్స్ లేవు ఏ ఇంట్లో. జనరేటర్ అమ్మకాలు లేవు 10 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళా మొదలైనాయి. హ్మ్. కరెంట్ కష్టాలు మొదలైనాయి.